హైదరాబాద్ లో ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్టు చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. అమాయకులను టార్గెట్ గా చేసుకుని క్రైమ్స్ చేస్తున్నట్లు గుర్తించారు. మోసంలో కీలక పాత్ర పోషించిన ఓ బ్యాంక్ మేనేజర్ ని అరెస్టు చేశారు. నిందితుల నుంచి భారీగా చెక్ బుక్స్, సెల్ ఫోన్స్, రబ్బర్ స్టాంప్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఆన్లైన్ మోసాల ముఠా అరెస్ట్ పై సిపిసివి ఆనంద్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఏదైతే ఉందో అది మూల కారణం ఈ సైబర్ ఫ్రాడ్. సో ఇతను కూడా జాయిన్ అయ్యి ముందు 40,000 దాంట్లో ఇన్వెస్ట్ చేశాడు. 40,000 ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఆయనకి ఇనీషియల్గా కొద్దిగా ప్రాఫిట్ చూపించారు. అది చూసి మురిసిపోయి ఇతను మళ్ళీ ఆశ పెరిగి దాని తర్వాత ఐపీఓస్ కూడా వస్తున్నాయి, దాంట్లో ఇన్వెస్ట్ చేయాలని చెప్పడం. కొద్దిగా ఇన్వెస్ట్ చేసిన తర్వాత అనుమానం వచ్చింది ఇతనికి. కానీ ఆ సందర్భంలో నువ్వు ఇప్పుడు విత్డ్రా చేయడానికి లేదు, ఇంకా ఇంత మినిమం అమౌంట్ ఇంత అవుతే కానీ నువ్వు విత్డ్రా చేసుకోలేవని బెదిరించడము, ఒక విధంగా అతన్ని ఫిక్స్ చేయడం దాంట్లో. దాని తర్వాత నెక్స్ట్ ఫేజ్లో 93 lakhs అతను ఇన్వెస్ట్ చేశాడు. 93 lakhs చేసిన తర్వాత అది మాట పెరిగి మొత్తం కూడా అతను రియలైజ్ అయ్యేసరికి మొత్తం అమౌంట్ కూడా అతని అకౌంట్ అంతా బ్లాక్ చేసేసి ఏ ఫోన్ కూడా ఆన్సర్ చేయకపోవడం ఇదంతా జరిగింది. సో దీంట్లో ముఖ్యంగా నోటీస్ చేసేది ఏంటంటే ఈ శుభం కుమార్ జా, హరూన్ రషీద్ అండ్ ఆర్మోహన్ వీళ్ళందరూ కూడా బ్యాంక్ ఆఫీషియల్స్ అవుతూ వీళ్ళు వందలాది మ్యూల్ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయించారు. ఈ మొత్తం కేసులో బ్యాంకింగ్ సిస్టంలో ఉన్న లోపాల గురించి వీళ్ళందరికీ చాలా బాగా తెలుసు. సో అవన్నీ కూడా వాడుకొని జీమెయిల్ ఐడీస్ కానివ్వండి, ఫేక్ ఐడెంటిటీస్ వాడుతూ ఇవన్నీ కూడా మ్యూల్ అకౌంట్స్ ఓపెన్ చేయించి బంధన్ బ్యాంక్లో ఒకటి మెసర్స్ మాహీ టెక్ సొల్యూషన్స్ అనేది ఒక అకౌంట్ ఓపెన్ చేయించారు ఫేక్ అడ్రస్ వాడుతూ. And login credentials were shared with cyber fraudsters via Telegram. And ఈ 93 lakhs లో 38 lakhs ఈ అకౌంట్ నుంచి వాళ్ళు డైవర్ట్ చేయించారు. ఇది చాలా ముఖ్యమైన అంశం. బ్యాంక్ ఆఫీషియల్స్ కుమ్మక్కైతే ఈ విధంగా అవుతుందని మనం అందరం కూడా గుర్తించాలి. సో వీరు పూర్తి స్థాయిలో దాంట్లో ఇన్వాల్వ్ ఉన్నారు. ఈ విధంగా ఈ కేసు మనం చూస్తే దాదాపు 23 కోట్ల రూపాయల ఫ్రాడ్ వీళ్ళు దేశవ్యాప్తంగా చేశారు. అండ్ చాలా అకౌంట్స్ దేశవ్యాప్తంగా ఓపెన్ చేయించారు. సో వీరందరినీ కూడా 20 కేసుల్లో అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఇన్స్పెక్టర్ సీతారాములు ఆయన టీం మొత్తం కూడా ఎస్ఐస్ పీసీస్ చాలా రోజులు బెంగళూరు పరిసర ప్రాంతాల్లో తిరిగి రెడ్ హ్యాండెడ్గా వీళ్ళందరినీ పట్టుకోవడం ఇదంతా జరిగింది. చాలా కష్టపడి పనిచేస్తారు, వాళ్ళకి మా శుభాకాంక్షలు. రెండవది కూడా ఒక ట్రేడింగ్ ఫ్రాడ్, అది కూడా 2.06 crore దీంట్లో పోగొట్టుకున్నాడు విక్టిమ్. అనిషా యాప్ అని ఒక ఫేక్ ట్రేడింగ్ యాప్ ఉంది. దాంట్లోకి ఇతను ఒక వాట్సాప్ గ్రూప్ VIP-H8-5 అనేది వాట్సాప్ గ్రూప్లో ఇతను జాయిన్ అయ్యి దాని తర్వాత వాళ్ళందరూ వాట్సాప్ గ్రూప్లో ఇదే విధంగా మేము చాలా లాభాలు సంపాదిస్తున్నాము, ప్రాఫిట్ వచ్చింది ఇదంతా ఇన్వెస్ట్ చేయడంతో అని చెప్పడం, ఇతని మళ్ళీ అతని ఆశ దాంట్లో రావడం, నేను కూడా సంపాదిస్తానని అతను కూడా దీంట్లో జాయిన్ అయ్యి ముందు 5 lakhs ఇన్వెస్ట్ చేశాడు. అదేవిధంగా ప్రాఫిట్ చూపించి అదంతా చేసి దాని తర్వాత 27.5 lakhs ఇన్వెస్ట్ చేశాడు. మళ్ళీ ప్రెషర్ చేయడము, నువ్వు విత్డ్రా చేసుకోవడానికి వీల్లేదు అని చెప్పడము, అతను ఇంకా రియలైజ్ కాకపోవడం, మళ్ళీ 1.62 crores వరకు వెళ్ళాడు. ఫిక్స్డ్ డిపాజిట్స్ అన్ని బ్రేక్ చేసుకుంటూ అతను ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాడు. ఫైనల్గా చూస్తే 2.06 crores 2 కోట్ల పైన పోగొట్టుకున్న తర్వాత అతను రియలైజ్ అయ్యి అంతా ఏం చేయాలనే పరిస్థితుల్లో అప్పుడు అతని అకౌంట్ వాళ్ళకు కూడా తెలిసి వచ్చింది, ఫ్రాడ్స్టర్స్కి ఇతను ఇప్పుడు గుర్తించాడని అతని అకౌంట్ బ్లాక్ చేసేసి అదంతా
పూర్తిగా మూసేశారు. అతను వచ్చి కంప్లైంట్ చేయడం, దీనికి మొత్తం ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం అనేది జరిగింది. దీంట్లో ముఖ్యంగా మాగంటి జయకిరణ్ అతను ఒక మ్యూల్ అకౌంట్ కోటక్ మహీంద్రా బ్యాంక్లో ఓపెన్ చేశాడు. వీళ్ళందరూ కూడా కమిషన్ 1%, 2%, 5% కమిషన్ పైన పనిచేస్తుంటారు ఈ మ్యూల్ అకౌంట్స్ ఓపెన్ చేయడానికి. దీంట్లో ముఖ్యంగా బ్యాంక్ ఎంప్లాయీ కోటక్ మహీంద్రాలో పనిచేస్తూ టాటా శ్రీనివాస్ అతని ఇన్ఫ్లుయెన్స్ అంతా వాడుకొని ఈ మ్యూల్ అకౌంట్స్ ఈ వ్యక్తుల్ని తీసుకురావడం, అక్కడ లైసెన్స్ చేయడం. సో ఏ విధంగా ఈ మెసేజెస్ ఉంటాయి అనేది నేను ఒకసారి పబ్లిక్కి చూపించదలుచుకున్నాను. దీంట్లో ఒకసారి చూపిస్తారా? ఇటువంటి మెసేజెస్ వచ్చినప్పుడు మీరు దయచేసి అపీల్ చేస్తున్నాను పబ్లిక్కి, ఇటువంటి మెసేజెస్ కంపల్సరీగా ఇది ఫ్రాడ్ మెసేజ్, దీంట్లో ఎటువంటి నిజం ఉండదు. మీరు ఏ యాప్స్లో జాయిన్ అయినా, ఏ గ్రూప్లో జాయిన్ అయినా ఇటువంటి మెసేజెస్ వస్తున్నాయంటే అది సైబర్ క్రైమ్ సంబంధించిన మెసేజెస్ అని మీరు ఇమీడియట్గా గుర్తించాలి. దీంట్లో ఈ విధంగా చాట్స్ వస్తాయి, ఈ విధంగా స్క్రీన్ షాట్స్ వస్తాయి. ఇవన్నీ కూడా ఫ్రాడ్స్టర్సే పెడుతున్నారు, అది మీరు గుర్తించాలి. దీంట్లో ఎవరు కూడా మిమ్మల్ని మభ్యపరిచి లొంగదీసే విధంగా మెసేజెస్ పెట్టేది వాళ్ళు కూడా ఫ్రాడ్స్టర్స్లో ఒక సైబర్ క్రైమ్ చేసే ఎవరైతే ఫ్రాడ్స్టర్స్ ఉన్నారో, క్రిమినల్స్ ఉన్నారో వాళ్ళే ఈ మెసేజెస్ అన్నీ ఒక టీం ఉంటుంది అక్కడ, వాళ్ళు అక్కడ కూర్చొని ఇవన్నీ పెడుతుంటారు. మీరేమో ఎవరైతే దాంట్లో జాయిన్ అయ్యారో అమాయకంగా అరే అందరు కూడా బాగా ప్రాఫిట్స్ లభిస్తున్నాయి అని వాళ్ళు ఆకర్షితులై వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తారు. ఈ విధంగా ఉంటాయి. ఫస్ట్ ఒక స్క్రీన్ షాట్స్ పెడతారు, ఈ విధంగా ఇంత లాభం వచ్చింది, నేను ఇంత పెట్టాను, లేటెస్ట్ ఇంత పెరిగింది. మళ్ళీ కొంతమంది ఈ విధంగా ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ విత్ టుడేస్ ఇన్కమ్, 25% is really good. The income of 1.5 crore, I can't imagine. Thanks to the professor for everything. అని వీళ్ళు పెట్టడం ఇవన్నీ ఫేక్. దయచేసి మేము ఈ సంవత్సరం ఉక్కుపాదం మోపుతున్నాము. మీ సహకారం లేకపోతే పబ్లిక్ ఈ విధంగా కనీస జ్ఞానం లేకుండా దీనికి లొంగిపోతే ఇక ఎవరు ఏం చేయలేరు. దయచేసి ఇది గుర్తించండి. డియర్ ఇన్వెస్టర్స్, గుడ్ ఆఫ్టర్నూన్. విత్ ద మార్కెట్ క్లోజ్ ఆర్ పీక్ అని వాళ్ళు ఈ విధంగా. దెన్ దాని తర్వాత ప్రైవేట్ ఈక్విటీ అకౌంట్ నోటిఫికేషన్ యాజ్ పర్ సెక్యూరిటీస్ ఒఫీషియల్గా సెబీ నుంచి వచ్చినట్టు. ఇదంతా ఫేక్. సెబీ ఎప్పుడు కూడా ఇటువంటి సర్టిఫికేట్స్ ఇవ్వదు, కానీ వీళ్ళు ఫేక్ ఇట్లా ఈ విధంగా పెడుతుంటారు. అంటే బంధన్ బ్యాంకు బ్రాంచ్ ఈ విధంగా. దెన్ డిపాజిట్ చూడండి, అతను చూపించారు నీకు ఇంత లాభం వచ్చిందని. అతను చూసి అబ్బా నాకు ఇంత వచ్చేసిందని ఫీల్ అవుతాడు. ఇదంతా ఫేక్, ఇదంతా ఏది కూడా ఉండదు అక్కడ. జస్ట్ అతన్ని నీకు ఇంత ప్రాఫిట్ వచ్చిందని చెప్పుకుంటూ వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత ఛానల్ ఇదేంటి, ఛానల్ 1, ఛానల్ 2 అపారెంట్ ప్రాఫిట్స్ ఇన్ ద యాప్. ఈ విధంగా అపారెంట్ ప్రాఫిట్స్ అంటే మీకు కనబడేటివి. సో ఇవన్నీ కూడా ఫేక్ విక్టిమ్స్ ల్యూర్డ్ త్రూ ఇవన్నీ ఈ విధంగా జరుగుతూ ఉంటాయి. సో నేను అందరికి అపీల్ చేస్తున్నాను, ఇది చాలా ముఖ్యమైన అంశం. ఇటువంటివి ఏది కూడా మీరు లొంగొద్దని కోరుతా ఉన్నాను. ఇది ఆఫ్ చేసి లైట్. ఇదే కేసులో మొదటిసారిగా మొహమ్మద్ జునేద్ అనే వ్యక్తిని పట్టుకోవడం, అతను క్రిప్టో కరెన్సీగా ఈ క్యాష్ అంతా ఏదైతే డైవర్ట్ అయ్యి వస్తుందో అది క్రిప్టో కరెన్సీగా మార్చడం అనేది అతను చేసే ఎంఓ అది. సో అతన్ని ఫస్ట్ టైం యూఎస్డిటి టెథర్ అనే క్రిప్టో కరెన్సీ సీజ్ చేయడం జరిగింది. ఇదే కేసులో క్యాష్ కూడా రెడ్ హ్యాండెడ్గా క్యాష్ కూడా పట్టుకోవడం అనేది జరిగింది. సో ఆ విధంగా ఈ కేసు చాలా కీలకమైంది. దీంట్లో మన ఆఫీసర్స్ మధులత, వినయ్ కుమార్, ఎస్ఐ అభిషేక్ చాలా కష్టపడి పనిచేసి దీన్ని పట్టుకోవడం జరిగింది. మూడవ కేసు డిజిటల్ అరెస్ట్ కేసు. ఇది మన సిటీలో పేరుగాంచిన డాక్టర్ కపుల్, వీళ్ళు డీటెయిల్స్ చెప్పలేము, కానీ వారు కూడా దీంట్లో మోసపోయారు. టెలికాం డిపార్ట్మెంట్ నుండి వారికి ఫోన్ వచ్చింది, నేను టెలికాం డిపార్ట్మెంట్ ఆఫీసర్ మాట్లాడుతున్నాను, ఈ విధంగా మనీ లాండరింగ్ కేసులో మీరు ఇరుక్కున్నారు, స్కైప్ కాల్ని అంతా బెదిరించిన తర్వాత స్కైప్ కాల్గా కన్వర్ట్ చేసి ఢిల్లీలో
ఒక ఫేక్ ఐపీఎస్ ఆఫీసర్ని పెట్టి అక్కడ వారికి అతనికి యూనిఫామ్ ఈ విధంగా యూనిఫామ్ వేసి అతని పక్కకు ఇద్దరు ఆఫీసర్స్ని కూర్చోబెట్టి ఇది చూడండి మీరు దీంట్లో ఇది దేశ ద్రోహం, ఇది మీరు చేసింది, మీరు డాక్టర్స్ ఈ విధంగా ఎట్లా చేశారు అని వారిని భయపట్టించడం. దాని తర్వాత వాళ్ళని నమ్మించడానికి ఒక ఫేక్ ఆర్డర్